తమిళనాడులో హీరో విజయ్ కరూర్ సభ తొక్కిసలాట దాని మీద సిబిఐ దర్యాప్తు మళ్ళీ 19వ తారీఖున రమ్మని నోటీసులు ఇచ్చింది. అదిగో బీజేపీ చూసారా సతాయిచ్చేస్తుంది అన్నటువంటి కోణంతో పాటుగా అతని సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రానందుకు గాను ఏకంగా రాహుల్ గాంధీ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. తప్పెవరిది అసలు ఈ ఉదంతాల్లో? బీజేపీ తనకి సంబంధం లేని విషయాన్ని తన నెత్తిని రుద్దుతుంటే దానికి పరిష్కారం ఏమిటి అనేది చెప్పలేకపోతుంది. సెన్సార్ సర్టిఫికెట్ బీజేపీ ఇవ్వదు, లేదా బీజేపీ చెప్పి ఇప్పించదు. అలా ఇస్తే మొత్తం సినిమా వాళ్ళందరూ వెళ్ళి బీజేపీ దగ్గరే కూర్చోవాలి. అలాంటి పరిస్థితి ఉండదు. సెన్సార్ దాంట్లో బీజేపీ భావజాలం ఉన్నోళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు చెప్పిన కటింగ్స్ని ఎందుకు తీయలేదన్నది సినిమా వీళ్ళు చెప్పట్ల. కానీ ప్రజల్లో రాహుల్ గాంధీ చెప్పేది మాత్రం ఒక వర్గం ఇప్పటికే యాంటీ మోడీ వర్గం అంతా పార్టీలకు అతీతంగా రాహుల్కి అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఉదంతం మరొక వర్గాన్ని కలిపినట్టు అవుతుంది, తమిళనాడుకి సంబంధించిన వర్గాన్ని. రెండోది వచ్చాడు కరూర్ తొక్కిసలాట్లు. అసలు అడిగిందే సిబిఐ దర్యాప్తు. విజయ్ దర్యాప్తు చేస్తోంది సిబిఐ, అది కోర్టు ఆదేశాల మేరకు. కానీ అది ప్రభుత్వమే చేపిస్తోంది అన్నటువంటి తరహా ప్రచారం చేయడంలో రాహుల్ సక్సెస్ అవుతున్నాడు. దాన్ని తిప్పి కొట్టడంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతుంది. తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీని దొంగగా చూపించేందుకు డిఎంకే, ఇటు విజయ్ వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాలు. వాస్తవంగా డిఎంకే మీదనే మొదట విజయ్ అనుమానపడినే సిబిఐ విచారణ కోరింది. ఇప్పుడు విచారణ ప్రారంభమైన తర్వాత ఇదంతా బీజేపీ చేయిస్తుందన్న ప్రచారం తీసుకొచ్చారు. కాబట్టి స్ట్రాటజీస్లో ఫెయిల్ అయితే దెబ్బతింటారు, చూసుకోవాల్సి ఉంది.